This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. So మన ఫ్రైడే యొక్క కంటిన్యూషన్ చూద్దాం. మీకు తెలుసు మనం టెరాఫార్మ్ గురించి మాట్లాడుతున్నాం అని తెలుసు మనకి. సో లెట్స్ ప్రొసీడ్ విత్ దట్ మీకు. సో ఈరోజు సెషన్ లో ప్లాన్ ఏంటంటే మనం వేరియబులైజ్ చేయలేదండి ఇంకా మనకి. మీరు చూసారు పిసి నెట్వర్క్ అని చెప్పి మనం ఇలా హార్డ్ కోడ్ చేసాము బేసిక్ గా. సో మన ప్లాన్ ఏంటంటే మనం ఈరోజు ఈ సబ్నెట్ డీటెయిల్స్ ఆ తర్వాత ఇవన్నీ కూడా నా ప్లాన్ ఏంటంటే మీకు మార్చడం అన్నమాట, వేరియబులైజ్ చేయడము, రకరకాల ఫంక్షన్స్ వాడడము, ఇవన్నీ చేయడం. సో దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, ఇప్పుడు పేర్లు ఉన్నాయనుకోండి మీకు. సో మనం ఏం చేయొచ్చు అంటే వేరియబులైజ్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. సో వేరియబులైజ్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అన్ని తీసేసి మనకి నెట్వర్క్ పేరు ఇవన్నీ ఉంటాయి చూసారా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మీకు ఎప్పుడైనా వార్ మీకు విపిసి అండర్స్కోర్ నెట్వర్క్ 1 అని ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో డాట్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు మీకు కావాల్సి వస్తే. మీకు నెట్వర్క్ 2 నేమ్ అండ్ మీరు చూసారనుకోండి ఇక్కడ నెట్వర్క్ 3 నేమ్. మీకు 3 నెట్వర్క్స్. దీన్ని వేరియబుల్ డిక్లరేషన్. సో టెరాఫామ్ కి ఏమర్థం అవుతుంది అంటే ఎప్పుడైతే అది వార్ అనేది కనిపించిందో టెరాఫామ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా మీకు దాని వాల్యూ కోసం వేరియబుల్స్ లో డిక్లేర్ అయిందా లేదా అని చెక్ చేయొచ్చు. మనం వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంటే మన ప్లాన్ ఏంది ఇక్కడే చేయొచ్చు. నేను వచ్చి ఏం చేస్తాను, వేరియబుల్ అని చెప్పి మీకు ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు ఇలా వచ్చి మీకు నేమ్ ఆఫ్ ద నెట్వర్క్ అని చెప్పి మళ్ళీ మనకి వేరియబుల్ 2 అని చెప్పి మీకు వేరియబుల్ 3 అని ఇలా చేయొచ్చు మీకు. అయితే దానికి సపరేట్ గా అక్కడే వేరియబుల్స్ పెట్టడం పద్ధతి కాదు కాబట్టి మనం ఏం చేస్తాము, మీకు వేరియబుల్స్ డాట్ టిఎఫ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసి సెంట్రలైజ్డ్ గా వేరియబుల్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లి అక్కడ మెన్షన్ చేసుకుంటాం మీకు. సో తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాం మీకు. ఓకే రైట్. తర్వాత మీకు అండ్ ఇక్కడికి వచ్చాను అనుకోండి, సబ్నెట్స్కి వచ్చాం. సబ్నెట్స్కి వచ్చినప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ మనం కావాలనుకుంటే సబ్నెట్ 1 పేరు రేదర్ దాన్ మనం ఏం చేయొచ్చు, ఆటోమేటిక్ గా మనం ఎట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. దీని పేరేంటి మీకు సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3 అలా కాకుండా మీకు దీని పేరేంటి నెట్వర్క్ ఇక్కడ ఉంది, విపిసి ఉంది కదా, ఐ థింక్ డాట్. ఓకే నాకేం కావాలంటే ఇది ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తుంది క్రియేట్ అయిపోయినాక అంటే అట్రిబ్యూట్స్ చెక్ చేయాలండి మీకు. సో ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనం విపిసి నెట్వర్క్ క్రియేట్ చేసినాక కిందకు వస్తే మీకు నేమ్ అంతా ఇవ్వచ్చు కదా, మీకు ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్ ఉంది, మీకు డాట్ నేమ్ అని ఉంది ఇక్కడ మీకు, అవునా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇది తీసుకొని మనం ఏం చేయొచ్చు, పేరు దగ్గరికి వచ్చేసరికి ఇలా చేయొచ్చండి మనకి. ఎలాగంటే మీకు ఇలా చేయొచ్చు. ఇలా చేసినప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్ గా మీకు మనం ఇచ్చిన విపిసి పేరు సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3, సబ్నెట్ 2, సబ్నెట్ 3 ఇలా ఉంటాయి అన్నమాట మీకు. సరే, సో ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, మీకు సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3 అలాగే సైడర్ రేంజ్ ఉంటుంది. సైడర్ రేంజెస్ ని కూడా మీకు మనం ఏం చేయొచ్చు, వేరియబుల్స్ చేయొచ్చు, అవునా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు వేరియబుల్ లేదంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, వార్ డాట్ సబ్నెట్ 1 సైడర్ రేంజ్ మీకు సబ్నెట్ సైడర్ రేంజ్
సబ్నెట్ రేంజ్ మీకు. అలాగే ఐ థింక్ మనం ఆల్రెడీ మనం ఇక్కడ రీజన్ ఆర్ ఇది ఇవ్వాలనుకోండి, రీజన్ ఆల్రెడీ ఉంది మీకు. మనకు కావాలంటే ఇది కూడా వార్ డాట్ రీజన్ అని ఇవ్వచ్చు అండి మీకు. మీరు ఇక్కడ చూసారనుకోండి, వార్ డాట్ రీజన్ అని ఇవ్వచ్చు అనమాట మీకు. లేదనుకుంటే అలా వద్దు అనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, సబ్నెట్ 1 రీజన్ ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, సబ్నెట్ 2 రీజన్, ఓకే, సబ్నెట్ 3 రీజన్ అని చెప్పి ఇలా ఇవ్వచ్చు మీకు. ఓకే, సో కాబట్టి మనకి ఇవి కూడా వేరియబుల్స్ డిక్లేర్ చేయాలిగా, అంతేగా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు సబ్నెట్ 1 రేంజ్ మీకు, సో మళ్ళీ సబ్నెట్ 2 రేంజ్, సబ్నెట్ 3 రేంజ్, సో తర్వాత వచ్చి సబ్నెట్ 1 రీజన్ మీకు, సబ్నెట్ 2 రీజన్, 3 రీజన్ మీకు. సో నౌ వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేసినాక మనకు కావాలంటే వాల్యూ ఇక్కడే ఇచ్చేయచ్చు అండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే, మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి సో డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ ఇవ్వచ్చు. అలా ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని, అంటే ఇప్పుడు మీకు వాల్యూస్ ఏమీ లేవు కాబట్టి మీరు ఏమైనా డిప్లాయ్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వద్దాం, అలాగే బకెట్, సరే ఇది అట్లా వదిలేయండి మీకు. ఇప్పుడు మనం డిప్లాయ్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, డెఫినెట్ గా మీకు ఏమవుద్ది, మీరు చూస్తే సరే బకెట్ కూడా కావాలనుకోండి, నేను ఏం చేస్తాను మనం, సో వార్ డాట్ బకెట్ నేమ్ అంటాను మీకు. సింపుల్ గా బకెట్ 2 అని ఇచ్చేసి, సో రీజన్ ఇక్కడ ఇచ్చాను, మా ఇబ్బంది ఏం లేదు మీకు. లేకపోతే నేనేం చేయొచ్చు, వార్ డాట్ బకెట్ లొకేషన్ అన్నాం. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుద్ది ఇక్కడ మీకు, అలాగే వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి మనం. మళ్ళీ కిందకు వచ్చి మనం ఏం చేస్తాం, వేరియబుల్ బకెట్ నేమ్ అండ్ బకెట్ రీజన్. ఓకే, నా ఇప్పుడు నేనేం చేస్తానంటే లాగిన్ అయింది కదా, లాగిన్కి వచ్చి మనం లెట్స్ కమ్ టు ఐఏఎంకి వచ్చి సర్వీస్ అకౌంట్స్ కొద్దాం. సర్వీస్ అకౌంట్స్కి వచ్చి మన ప్లాన్ ఏంటి, మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇక్కడ మీకు హ్యాకర్ కాదు, చీజ్ ఒక మళ్ళీ ఎస్ఏ కావాలి కదా, సర్వీస్ అకౌంట్ ఇది కావాలి కాబట్టి టెరాఫామ్ ఎస్ఏ ఇక్కడ ఉంచండి మీకు. ఇక్కడికి వచ్చి నేను కీస్ కొద్దాం, కీస్కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే, ఎస్ఏ డాట్ జేసాన్ అని ఇచ్చాను మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ లెట్స్ ట్రై టు యూజ్ దిస్, ఇదే కాబట్టి మనకి. సో మనం చేయాల్సింది ఇక్కడికి వచ్చి మీకు ఓపెన్ విత్ పవర్ షెల్ అని చెప్పి నేను మన వాల్యూ ఇవ్వాల. సో కాబట్టి నేను అంటే మీకు వేరియబుల్ వాల్యూస్ ఇవ్వలేదు. సో టెరాఫామ్ ఇనిట్ అన్నాం, ఇనిట్ చేసినాక బ్యాక్ ఎండ్ క్రియేట్ అవుతుంది మీకు. బ్యాక్ ఎండ్ క్రియేట్ అయిపోయినాక విచ్ ఇస్ డిఫాల్ట్ డాట్ ఇది మీకు, టిఎఫ్ సెట్ క్రియేట్ అయిపోయినాక మీకు okay, let it come. ఓకే, టెరాఫామ్ ఫార్మేట్ తర్వాత వ్యాలిడేట్ అంటాను మీకు. ఇక్కడ ఎర్రర్స్ రావాలి మనకి, ఎందుకంటే మనం డిక్లేర్ చేయాలి చాలా వేరియబుల్స్, డిక్లేర్ చేయని వాల్యూస్ ఏం లేవు కాబట్టి చూద్దాం. ఓకే, ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ అన్నప్పుడు మీకు వాల్యూస్ అడుగుద్ది అనమాట, ఎంటర్ చేయమని అడుగుద్ది మీకు.
చూసారా? సో బకెట్ లొకేషన్ ఎంటర్ ద వాల్యూ. ఓకే, US-east1 అని అనుకోండి. నేమ్ ఆఫ్ ద బకెట్ ఇది. తర్వాత ఇట్లా అడుగుద్ది అనమాట. నా మన కౌంట్ ఎంటర్ చేయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ కదా. అందుకే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ terraform.tfvars అంటాను మీకు. tfvars అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఈ ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తానండి మీకు. ఎంత తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి ప్లాన్ ఏంటంటే ఫస్ట్ నుంచి మనం ఫస్ట్ ఈ మొత్తం డిలీట్ చేద్దాం. మనకి ఇక్కడ ఇచ్చేసి మీకు ఇంకా చెప్పాలంటే లెట్స్ డూ వన్ థింగ్. ఇట్లా ఓపెన్ చేద్దాం మీకు. ఫస్ట్ అన్నిటినీ కూడా ఇవన్నీ తీసేస్తానండి. సో టెరాఫార్మ్ టిఎఫ్ఆర్స్ మ్యాండేటరీ కాకపోయినా కూడా మీకు మీ లైఫ్ అనేది ఈజీ చేస్తుంది ఇక్కడ మీకు. ఓకే, సో కాబట్టి ఓవరాల్ గా ఓకే ఇలా ఇద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి వాల్యూస్ అంతా కూడా మీరు చూసారు అనుకోండి మీకు. నేనేం చేస్తాను, ఇలాగే ఇచ్చాను అనుకోండి మీకు. సో ఐపీ అడ్రస్ లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనకి 10.1.1.0/24 రీజియన్ వచ్చి నేనేం చేస్తాను, ఈస్ట్ US-east1 ఈస్ట్ 4 వెస్ట్ 1. సో బకెట్ నేమ్ వచ్చేసరికి మనం ఏం చేద్దాం ఇక్కడ, ఇలా ఇద్దాం. ఓకే, ఇలా ఇచ్చి మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు టెరాఫార్మ్. ఓకే, ఇప్పుడు టెరాఫార్మ్ వ్యాలిడేట్ అంటే ఇంకా ఏదో మిస్ అయినట్టుంది మీకు. సబ్నెట్ 3 ఓకే, ఈ మిస్ అయిందండి ఇక్కడ. మీకు Ctrl+C అని ఇద్దాం, మీకు మళ్ళీ ప్లాన్ అని ఇస్తాం. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ అడుగుద్ది అనమాట, ఓకే పలాని మిస్ అయింది అని చెప్పి. సో నెట్వర్క్ 1 ఇక్కడ కూడా ఈ మిస్ అయింది మీకు. రీజియన్ ఇక్కడ కూడా మీకు ఇది మిస్ అయింది. ఓకే, లెట్స్ సీ. సో ఈ విధంగా terraform.tfvars లో యూజ్ చేసుకోవచ్చు. యా ఓకే, సో మనం ఏం చేద్దాం, terraform apply -auto approve అందాం మీకు. అయితే ఇక్కడ మనం చాలా కోడ్ అనేది డూప్లికేట్ చేసామండి. నిజం చెప్పాలంటే కోడ్ అనేది డూప్లికేట్ చేసాం, బట్ ఎనీవే క్రియేట్ అవుతుంది అనుకోండి మీకు. సో మనం ఏం చేయొచ్చు అంటే
కోడ్ డూప్లికేట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే లెట్స్ గో టు సబ్నెట్స్ చేసాం చూసారా, సపరేట్ గా పెట్టాం. ఇట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే మనం దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫంక్షన్స్ అని ఉంటాయి అనమాట. మీకు ఫంక్షన్స్ వాడి ఇలా కోడ్ డూప్లికేట్ చేయకుండా మనం దీన్నే ఇంకో విధంగా కూడా రాయొచ్చు అనమాట. ఇక్కడ రైట్ నౌ మీరు చూస్తే మీకు సబ్నెట్ రేంజ్ ఇది కావాలి అంతే కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కౌంట్ అండ్ ఎలిమెంట్ ఫంక్షన్ అంటాను మీకు. సో దానికోసం మనం ఏం చేస్తాము, సింపుల్ గా మీకు ఇక్కడ నుంచి ఇది తీసుకుంటాను. మీకు ఇది తీసుకొని నాకు ఎన్ని సబ్నెట్లు క్రియేట్ చేయాలా, మీకు ఇక్కడికి వచ్చి నాకు మీరు చూసినట్లయితే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. వేరియబుల్ డిక్లేర్ చేసి దాని వేరియబుల్ అంటే సబ్నెట్ ఐపీ రేంజెస్ అని ఒక సబ్నెట్ క్రియేట్ చేద్దాం. చేసి దానికోసం నేను ఏం చేస్తాను, వేరియబుల్స్ ఎక్కడ ఉంది ఇక్కడికి మీకు ఇలా ఇస్తాం అనమాట. మీకు వేరియబుల్ ఇచ్చి సో టిఎఫ్ వార్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇలా ఇస్తాను. ఏంటది 192.168.1.0/24. సో ఇలా ఇద్దాం. అలాగే మనకేం చేస్తుందంటే ఇక్కడ సబ్నెట్ ఇది క్రియేట్ చేసేటప్పుడు రీజియన్ కూడా ఉంటుంది మీకు ఇది సబ్నెట్ రేంజెస్ ఐపీ రేంజ్. ఓకే, ఐపీ సైడ్ రేంజ్ దాని నుంచి తీసుకోవాలా, లిస్ట్ నుంచి మనం తీసుకోవాలా. అప్పుడు ఇక్కడ ఏమైపోద్ది అంటే మనకి విల్ టేక్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇట్లా ఇస్తాం అనమాట. ఎలిమెంట్ ఫంక్షన్ అంటాం. ఎలిమెంట్ ఫంక్షన్ ఏం చేసి ఇది రన్ చేసేటప్పుడు కౌంట్ వాల్యూ ఇది రన్ చేసేటప్పుడు ఫస్ట్ సారి ఇది తీసుకుంటుంది, సెకండ్ సారి ఇది తీసుకుంటుంది, సెకండ్ ఇది తీసుకుంటుంది అనమాట. ఇంకోటి నేను ఏం చేయొచ్చు, మనం కావాలనుకుంటే ఎక్కడెక్కడ క్రియేట్ చేయాలనుకుంటే మీరు చూసారనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తాను, రీజన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు రీజన్స్ లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సబ్నెట్ ఓపెన్ చేసి చూడండి, ఇదే కాపీ చేసి ఇక్కడ ఇస్తాను. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే వార్ డాట్ సబ్నెట్ మీకు సబ్నెట్ రీజన్స్ అంటే సేమ్ అదే అనమాట. మరి సబ్నెట్ రీజన్స్ ఏమి ఇస్తాను ఇక్కడ తీసుకొచ్చి మీకు వేరియబుల్ డిక్లేర్ చేయాలి, అది తెలిసిందే మీకు. సబ్నెట్ రీజన్స్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సబ్నెట్ రీజన్స్ అని చెప్పి మనం ఏం చేద్దాం, మనకి ఇట్లా ఇచ్చేద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు మనం డిప్లాయ్ చేసాం అనుకోండి, ఇంతకు ముందులాగా మీరు కోడ్ డూప్లికేట్ చేయాల్సిన పని లేదనమాట. ఇది జస్ట్ ఏం చేస్తుంది, 3 సబ్నెట్లు క్రియేట్ చేస్తుంది, ఆటోమేటిక్గా వేరే రీజన్స్ తీసుకొని క్రియేట్ చేయాలి. అవుద్దో లేదో చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, మీకు ఫస్ట్ ఫార్మేట్ టెరాఫార్మ్ వ్యాలిడేట్ అన్నప్పుడు ఇది ఆల్రెడీ డిక్లేర్డ్. ఓకే, ఇక్కడికి వచ్చి సబ్నెట్స్ అని ఇస్తాను. ఇచ్చి ఇంకోటి ఏంటంటే మీకు ఇవ్వండి, అప్లై అని ఇద్దాం మీకు. ఓకే, సో ఎస్ అని ఇచ్చాను అనుకోండి, క్రియేట్ అవుద్దో లేదో చూద్దాం. క్రియేటింగ్ 3 సబ్నెట్స్. కాబట్టి ఇలా ఫంక్షన్స్ వాడి మోర్ ఎఫెక్టివ్ గా క్రియేట్ చేయడం మంచిది, కానీ మీకు కోడ్ ని డూప్లికేట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి విల్ చెక్
ఓకే. సో మనం ఏం చేద్దాం ఇక్కడ మీకు ఐపీ అడ్రసెస్. సో విపిసి 1 నెట్వర్క్ సబ్నెట్స్ మీరు చూస్తే ఎట్లున్నాయి 5 ఉన్నాయి బై ద వే, బట్ చూద్దాం ఆగండి. లోపలికి వస్తే ఎక్కడెక్కడ క్రియేట్ చేసాం మీకు సబ్నెట్స్కి వచ్చాను అనుకోండి. చూసారా 192.168 అని వచ్చింది మీకు. ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఒక్క నిమిషం ఆగండి. సో ఓకే, పేరు ఆల్రెడీ ఉంది కాబట్టి నేనేం చేస్తాను మీకు, లెట్ మీ డూ వన్ థింగ్, న్యూ సబ్నెట్ అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడ మళ్ళీ కౌంట్ డాట్ ఇండెక్స్ ప్లస్ 1 అన్నాం. ఓకే, మళ్ళీ టెరాఫామ్ అప్లై అన్నా అనుకోండి. ఈసారి మళ్ళీ డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తాను మీకు. ఓకే, ఎస్ అందాం. నెక్స్ట్ మనం చేయాల్సింది వచ్చి ఒక విఎం కూడా క్రియేట్ చేయాలి, వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలనుకోండి మనకి. ఓకే, డన్ అండి. సో దీని లోపల ఓకే బాగానే ఉంది మీకు. ఇమాజిన్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను మీకు. రీఫ్రెష్ చేసినప్పుడు అన్ని రావాలి, అంటే కరెక్ట్గా క్రియేట్ అయినాయా లేదా అని చెప్పి మనకి సబ్నెట్ పేర్లతో సహా. సో 1.0 మీరు న్యూ ఇక్కడ వస్తే నెట్వర్క్ న్యూ సబ్నెట్ 1, న్యూ సబ్నెట్ 2, న్యూ సబ్నెట్ 3, ఈస్ట్ 1, ఈస్ట్ 4. ఓకే బాగానే క్రియేట్ అయింది అయితే. ఓకే గుడ్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఏం కావాలంటే మనకి కొన్ని ఫైర్ వాల్ రూల్స్ కూడా చేయాలనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ రూల్ అని చెప్పి లెట్స్ ట్రై టు డూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు అలౌ ఫర్ నౌ అని చెప్పి మీకు నేనేం చేస్తాను, కిందకు వచ్చి ఇంగ్రెస్ అలౌ అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఆల్ ఇన్స్టెన్స్ ఇన్ ద నెట్వర్క్ అని చెప్పి మీకు 0.0.0/0 అని చెప్పి మనకి అలౌ ఆల్ అని ఇచ్చేసి. నా ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు ఇక్కడ ఈక్వివాలెంట్ కమాండ్ లైన్ అని ఇచ్చాం అనుకోండి మీకు ఇట్లా వస్తుంది. యాక్చువల్గా మీరు విఎం క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా వాడు ఏం చేస్తాడంటే మీకు టెరాఫామ్ కోడ్ ఇస్తాడు యాక్చువల్గా. సో ఇలా మనం డిప్లాయ్ చేయాలనుకోండి మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఈక్వివాలెంట్ కమాండ్ లైన్ అన్నప్పుడు మనకి సరే. సో నేను ఏం చేస్తాను మీకు నా మౌస్ వియర్డ్ గా బిహేవ్ చేస్తుంది. సో టెరాఫామ్ సో ఫైర్ వాల్ డిప్లాయ్ చేద్దామండి. మనకి కోడ్ తీసుకొని ఎప్పుడు కూడా ఓకే ఇదేమంటుంది ఫైర్ వాల్ రూల్. ఓకే సో బేసిక్ ఫైర్ వాల్ అని చెప్పి రిసోర్స్ నెట్వర్క్ మీకు అలౌ ఐసిఎంపి పోర్ట్స్ ట్యాగ్స్ నెట్వర్క్ మీకు ఇక్కడ నేనేం చెప్పి ప్రాజెక్ట్ ఉంది మనకి నెట్వర్క్ అని చెప్పి. సో ఫైర్ వాల్ టార్గెట్ విత్ ట్యాగ్స్ అని ఉందండి మీకు. ఒకవేళ ట్యాగ్ స్పెసిఫిక్ గా ఇవ్వాలి అనుకోండి క్రియేట్స్ ఫైర్ వాల్ రూల్ టార్గెటెడ్ ట్యాగ్డ్ ఇన్స్టెన్స్ ఇవన్నీ కూడా మీకు. సో కాబట్టి మీకు ఏమి ఇస్తాము ట్యాగ్స్ ఉంటుంది. అట్లా కాకుండా మనకి సో డిఫాల్ట్ అని చెప్పి నా ప్లాన్ ఏంటి మీకు మొత్తానికి అరేంజ్ చేయడం. సో కాపీ చేద్దాం ఇక్కడికి వచ్చి సరే
ఇక్కడికి వచ్చాం అనుకోండి, మనకి నెట్వర్క్ కావాలి కాబట్టి ఇది తీసుకుంటాను మీకు. నేము అలౌడ్ ప్రోటోకాల్ అని చెప్పి మీకు ఏముంది, మీకు ఇక్కడ వచ్చి అలౌ ప్రోటోకాల్. ఓకే, సో అలౌ ప్రోటోకాల్ డిఫరెంట్ ఇచ్చాడు యాక్చువల్. మీకు ట్యాగ్స్ అంతా కూడా మనకి నెట్వర్క్ అవసరం లేదు, మనకు ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి చెక్ చేద్దాం ఇక్కడ మీకు. సరే, సో నేను ఏం చేయొచ్చు, మీకు డాక్యుమెంటేషన్ చెక్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, అలౌడ్ ప్రోటోకాల్ ఇది ఏం చేస్తుంది, నేమ్ నెట్వర్క్ టు దిస్ నేమ్ ఉంది, అలౌ దిస్ ద లిస్ట్ ఆఫ్ అలౌ రూల్స్ బై ద ఫైర్ వాల్ ఈచ్ టు స్పెసిఫై ఏ ప్రోటోకాల్. ఓకే, ఇది ఒక లిస్ట్ అనమాట, అలౌ అని ఇచ్చాం. బట్ లిస్ట్ ఇది ఏమంటున్నారు మీకు, లిస్ట్ ఆఫ్ అలౌడ్ రూల్స్ స్పెసిఫైడ్ బై దిస్ ఫర్ ఈచ్ రూల్ specifies a protocol and a port range. అచ్చా, సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇచ్చాడు చూడండి టీసీపీ 8443, కాకపోతే నేను ఏం చేస్తాను 22 కూడా అలౌ చేస్తాను మీకు. 22 ఇది 80 ఇట్లా ఇచ్చా అనుకుందాం మనం. ఓకే, సో ఫైర్ వాల్ పేరు ఇవ్వచ్చు మీకు, అంటే మనకి ఎలాగైతే సబ్నెట్స్ పేరు ఇచ్చాము ఇది తీసుకొచ్చి డైరెక్ట్ గా, సో ఫైర్ వాల్ కి ఇచ్చి మనకి ఇలా ఇద్దాం మనకి నెట్వర్క్. సరే చూద్దాం, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే, సో టెరాఫార్మ్ అప్లై అందాం మీకు. క్వశ్చన్ వచ్చి దేనికి అసైన్ అవుతుందో చూద్దాం మీకు. సో బ్యాక్ వచ్చి ఇక్కడ వెరిఫై చేశాను అనుకోండి నేను, సో ఫైర్ వాల్ రూల్కి వెళ్తే మీకు సో డిప్లాయ్మెంట్ ఇంగ్రెస్ రూల్ వెళ్తా కూడా, అయితే మీకు 2 రూల్స్ అవసరం అవుతాయని, ఎందుకంటే డైరెక్షన్ డిఫాల్ట్ ఇంగ్రెస్ లాగా ఉంది. మీరు చూస్తే డిస్క్రిప్షన్ మీరు ఇంగ్రెస్ పాసిబుల్ విలాస్ ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్ డైరెక్షన్ ట్రాఫిక్ టు విచ్ అప్లై టు డిఫాల్ట్ ఈజ్ ఇంగ్రెస్. ఒకవేళ మీరు బయట కూడా ఇవ్వాలనుకోండి మీకు, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి ఇంకో రూల్ అప్లై చేయాలి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఈగ్రెస్ అని చెప్పి ఈగ్రెస్ అంటాను. సో అలౌ ప్రోటోకాల్ టీసీపీ మనం బయటకు వెళ్ళేటప్పుడు 80 and 440 ఇస్తే చాలు, మీకు పెద్దగా ఏం అవసరం లేదు మీకు. ఇలా ఇద్దాం మనకి. ఇక్కడ వచ్చి నేమ్ టెస్ట్ ఈగ్రెస్ గ్రెస్ ఇలా ఇచ్చా అనుకోండి, డెస్ట్రాయ్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేస్తాం మీకు. హోల్డ్ ఆన్, సో ఇప్పుడు చేస్తాను ఇద్దాం మీకు, ఓ డెస్ట్రాయ్ చేసి రీక్రియేట్ చేయాలి మీకు. ఓకే గుడ్,
ఇప్పుడు చెక్ చేశాను అనుకోండి, బ్యాక్ లో ఒకసారి రిఫ్రెష్ చేస్తాను మీకు అంతా కూడా. లెట్ ఇట్ కమ్. సో ఫైర్ వాల్ రూల్స్ అండి, మీకు ఇక్కడ చూసాం అనుకోండి మనకి విపిసి రెడ్ ఉన్నాయి మీకు. సో రైట్ సైడ్ వచ్చి అనుకోండి ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్ అలౌ ఉంది మీకు అంతా కూడా మీకు. ఓకే సరే, ఇప్పుడు ఫైనల్ గా మీరు చూసి ఒక విఎం క్రియేట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి సో నేను ఏం చేస్తాను, F2 అని చెప్పి విఎం కి కోడ్ కావాలంటే పోయి చెక్ చేయొచ్చు యాక్చువల్ గా మీకు. బట్ దెర్ ఈస్ ఎ మోర్ సింపుల్ మెథడ్ ఫర్ దిస్ వన్. నేనేం చేస్తానంటే మాన్యువల్ గా ఒక విఎం ఇన్స్టెన్స్, క్రియేట్ విఎం ఇన్స్టెన్స్ అన్నాను ఇక్కడ మీకు. ఓకే, క్రియేట్ విఎం ఇన్స్టెన్స్ అని చెప్పి ఇలా ఇచ్చేసి మీకు ఇలా కావాల్సిన సెలెక్ట్ చేయండి మీకు. ఓకే, కంటైనర్ ఇక్కడ నాకు ఏం కావాలో ఉబుంటు అనుకుంటున్నాను కాబట్టి నేను ఉబుంటు ఇమేజ్ AMD 64 2004 ఇది సెలెక్ట్ చేద్దాం. సో దిస్ ఫైన్, షో అడ్వాన్స్ కాన్ఫిగ్ అవసరం లేదండి, సెలెక్ట్ చేయండి మీకు. సో ఇది కూడా నేను ఏం చేస్తాను, ఇది ఇచ్చేస్తాను మీకు మనం క్రియేట్ చేసింది మనకి. ఒకవేళ ఫైర్ వాల్ పోర్ట్ మనం ఆల్రెడీ అలౌ చేసిన అవసరం లేదు మీకు. ఇక్కడ ఇన్స్టాల్ ఆప్స్ ఏజెంట్ అన్న అనుకోండి. సో నెట్వర్క్ మీకు తెలిసిందే మనకి దేంట్లో డిప్లాయ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే మీకు నెట్వర్క్ 1 అంటాను, దిస్ ఇస్ ఫైన్. 192.168 మీకు ఐపీ అడ్రస్. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు, ఇది వచ్చి మనకి ప్రైమరీ ఇంటర్నల్ ఐపీ అడ్రస్ అని చెప్పి. ఓకే, ఇక్కడ వచ్చి దిస్ ఈజ్ ఆల్సో ఫైన్ మీకు. డన్. ఇక్కడ ఈక్వివాలెంట్ కోడ్ క్లిక్ చేశారు అనుకోండి, గుడ్ థింగ్ ఈజ్ మీకు టెరాఫార్మ్ కోడ్ కూడా వస్తుంది మీకు. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, డెమో VM1 అని చెప్పి మీకు ఈ డీటెయిల్స్ అంతా తీసుకొని డిప్లాయ్ చేయాలి. ఫస్ట్ అసలు చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను మీ దగ్గరకు వచ్చి ఓకే లెట్స్ సీ అంటే డిప్లాయ్ అవుద్దా లేదో చూద్దామండి మీకు. ఎస్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, the user does not have access to service account. సర్వీస్ అకౌంట్ యూజర్ పర్మిషన్ లేదండి మనకి. సో అందుకే డిప్లాయ్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. ఐఏఎంకి వస్తాం, ఐఏఎంకి వచ్చి నేను యూజర్స్ గ్రాంట్ పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి మీకు నేను ఏం చేస్తాను, సర్వీస్ అకౌంట్ యూజర్ పర్మిషన్ ఇవ్వాలి మీకు. ఇదనమాట, ఈ రోల్ ఉండాలి మీకు. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇలా ఇచ్చేద్దాం. లెట్స్ సీ.
ఓకే దాన్ని క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మనం ఓకే డన్. నౌ నేనేం చేస్తానంటే ఇప్పుడు బానే ఉంది. 7th వచ్చి నేనేం చేస్తాను, మల్టిపుల్ విఎం అన్నాం అనుకోండి మీకు. దీంట్లో నాకు మల్టిపుల్ విఎమ్స్ కావాలి అనుకుంటే ఒకేసారి సింపుల్ గా చేయగలిగింది ఏముందంటే ఇక్కడికి వచ్చి నేను కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3. మీరు పేరు ఇచ్చేటప్పుడు మీకు ఇక్కడ డెమో విఎమ్స్ అంటాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు డివైస్ నేమ్ వచ్చేసరికి నా ప్లాన్ ఏంటంటే మీకు కౌంట్ డాట్ ఇండెక్స్ +1 అండ్ న్యూ అని ఇస్తాను మీకు. ఆ తర్వాత ఆటోమేటిక్గా దాన్ని తీసుకొని మీకు ఈ టూ స్మాల్ వస్తుందో రాదో చూద్దాం. ఓకే లెట్స్ హోప్. అంటే పైకి చెక్ చేయొచ్చు పేరు ఏమొస్తుంది అని చెప్పి నేను పైకి వస్తే సో డెమో న్యూ విఎం3 ఎస్ అని ఇస్తాను. ఎర్ర వస్తే ఎలా మీకు డ్రాప్ అవుద్ది కదండి, చూద్దాం క్రియేట్ అవుద్దా లేదా చెక్ చేద్దాం మనం. ఓకే గుడ్. డెమో విఎం ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో క్వశ్చన్ ఏమంటుంది మీకు, మనం క్రియేట్ చేస్తున్నప్పుడు కింద పేరు మార్చి ఒక్క నిమిషం ఆగండి. మనం ఇంకో దగ్గర పేరు ఉండాలనుకుంటా, ఒక్క నిమిషం ఆగండి. ఇస్తాను క్రియేట్ అవుద్దో లేదో చూద్దాం మనం. కాబట్టి సింగిల్ గా ఒక్కొక్క సర్వర్ కోడ్ రాయడం కంటే కూడా దిస్ ఈస్ ఫార్ బెటర్ అండి మీకు, అవునా. సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే మీకు వచ్చింది చూడండి మీకు. ఓకే మాకు డిస్ట్రిబ్యూట్ చేయాలి, నాకు డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది. ప్రాబ్లం ఏంటంటే అన్నీ కూడా మీరు చూసి యుఎస్ ఈస్ట్ బుక్ వచ్చింది. సో అందుకని నేను ఏం చేస్తానంటే మనకు ఆల్రెడీ కొన్ని అవైలబిలిటీ జోన్స్, ఓకే నేను పని చేస్తాను ఇక్కడికి వచ్చి వార్ డాట్ డిఫరెంట్ అవైలబిలిటీ డిస్ట్రిబ్యూట్ చేయాలండి. నేను ఏం చేస్తానంటే వార్ డాట్ జోన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు సో రాద్దాం మనకి రాయవచ్చు. సో కాబట్టి జోన్స్ అన్నప్పుడు
ఇక్కడికి వచ్చి జోన్స్ అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి వేరియబుల్స్ జోన్ ఇచ్చాను కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో యాజ్ ఆఫ్ నౌ ఓకే, చాలండి. ఓకే, వన్స్ ఇవ్వండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మనకి ఇక్కడ ఇది రాయొచ్చు మల్టిపుల్ విఎమ్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఆన్ నాట్ లెగ్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు అవసరం మర్చిపోయాను, కౌంట్ అండ్ లెగ్స్ చాలు మీకు. ఓకే, ఇలా ఇద్దాం మీకు. డెస్ట్రాయ్ మళ్ళీ రీక్రియేట్ అవ్వాలండి, ఎందుకంటే మనం జోన్స్ మారుస్తున్నాం కదా, మీకు డెస్ట్రాయ్ మళ్ళీ రీక్రియేట్ కావాలి మనకి. అవుతా లేదు చూద్దాం. టూ టు డెస్ట్రాయ్, టూ టు యాడ్ అంటే ఒకటి ఆల్రెడీ ఉంది కాబట్టి వాట్ ఎస్ అంటాను. ఓకే, ముందు డెస్ట్రాయ్ అవ్వాలి, తర్వాత ఇంకో 2 మెషిన్స్ రావాలండి మీకు. ఓకే, డన్. ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయి చూడండి, అంటే డిస్ట్రిబ్యూట్ అవ్వాలన్నమాట. ఇలా ఫంక్షన్స్ వాడి మనం ఏం చేయొచ్చు అంటే కౌంట్ ఫంక్షన్, ఎలిమెంట్, లెంత్ చాలా ఉన్నాయి దాని లోపల. మీకు మీకు మ్యాప్, మీకు కండిషన్, ఇవన్నీ చాలా ఉన్నాయి. యూజ్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్ గా మనం కోడ్ అనేది మనం రాయొచ్చండి మీకు. ఓకే, క్రియేషన్ కంప్లీట్. ఓకే, లెట్స్ సీ. ఓకే, డన్ అయిపోయినాయండి. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసామంటే మనకి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండాలి అన్నీ కూడా మీకు. చూసారా, డెమో విఎం వి డిస్ట్రిబ్యూట్ అయినాయి చూడండి మీకు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మన వర్క్ స్పేసెస్ మాట్లాడాలా. వర్క్ స్పేసెస్ మాట్లాడక కుదరదు, టైం సరిపోదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే డెస్ట్రాయ్ ఆటో అప్రూవ్ అంటాను మీకు. ఏదైతే క్రియేట్ చేశాలో మీకు మొత్తం డెస్ట్రాయ్ చేస్తున్నానండి మీకు. లెట్స్ సీ అవుతుందో లేదో చూద్దాం మీకు. ఓకే, డన్ మీకు. ఓకే, ఇదండి. సో రేపు మనం ఏం చేస్తామంటే వర్క్ స్పేసెస్ గురించి మాట్లాడదాం. అలాగే కొన్ని ఫంక్షన్స్ చూసి, ఇంకా అడిషనల్ కొన్ని ఫంక్షన్స్ చూసి వర్క్ స్పేసెస్ గురించి మాట్లాడి మనం ఎలాగ వర్క్ స్పేసెస్ మీకు అంటే మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ డిప్లాయ్ చేయాలంటే ఎలా చేయాలో దాంతో చూడొచ్చు మీకు. దాని తర్వాత ఏం చేద్దామంటే మనం దీనికి వెళ్దామంటే మనకి ఇంకా కంటైనర్స్ అండ్ క్యూబర్నెటీస్ సర్వీసెస్కి వెళ్దాం మనం. సో డిస్ట్రక్షన్ కంప్లీట్ ఆఫ్టర్ 13. ఓకే, అన్ని డిలీట్ అవనివ్వండి. సో
సో అంతా డిలీట్ అయిపోయినాక నేను కోడ్ మీకు ఇస్తాను మీ ప్రాక్టీస్ కోసం, మీరు చూడొచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్? ఐ థింక్ నాగశ్రీ మీరు పనిచేస్తున్నారు అనుకుంటాను కదా యాజ్ ఆఫ్ నౌ గూగుల్ క్లౌడ్. ఐ థింక్ మీరు ఎప్పుడో లాస్ట్ టైం ఎప్పుడు అన్నట్టు గుర్తు. మీ ఇన్ఫ్రా ఎలా ఉంది యాక్చువల్గా మీకు? అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్సా లేకపోతే ఎలా చేస్తున్నారు ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్? మాది వచ్చి ఆల్రెడీ వాళ్ళకి బ్యాక్ డొమైన్ అండి. వాళ్ళు వచ్చి ఆన్ ప్రిమిసెస్ లో ఉన్నవన్నీ మైగ్రేట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు అన్ని క్లౌడ్స్ లోనూ చేస్తున్నారు, AWS, అజూర్ అండ్ GCP. AWS ఆల్రెడీ ప్రొడక్షన్ లోకి వెళ్ళిపోయింది, అజూర్ ఆల్మోస్ట్ రెడీ అనమాట. GCP వచ్చేసరికి మల్టిపుల్ క్లౌడ్స్ ఎందుకు తీసుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్? ఇంకా నేను చెప్పింది ఈ మూడే. ఇంకా ఇది కాకుండా ఆలీబాబా, ఓసే, అరాకిల్, ఇవి ఈ క్లౌడ్స్ లో కూడా వెళ్తున్నారు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి క్లౌడ్స్. అంటే ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అది నాకు తెలియదండి, ఎందుకని అన్నది తెలియదు. బట్ వాళ్ళకి సెక్యూరిటీ, బికాస్ సింక్రనీ అనేది బ్యాంక్ డొమైన్ అనమాట. సో వాళ్ళకి హై సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పేసి అన్ని క్లౌడ్స్ లోకి దీన్ని మూవ్ చేస్తున్నారు. 2 క్లౌడ్స్ లోకి అయిపోయింది. ఇంకా GCPకి వచ్చేసరికి కొన్ని మైగ్రేషన్ అయిందనమాట. ఈ ట్రాన్సిట్ గేట్వేస్ అండ్ స్పోక్ గేట్వేస్ ఇవన్నీ అయిపోయింది. మేము ఏవియాట్రిక్స్ యూజ్ చేస్తున్నాం అనమాట మిడిల్ లో. ఏవియాట్రిక్స్ యూజ్ చేసి మన కాంపోనెంట్స్ అన్నిటిని మైగ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు AWS లో డెడికేటెడ్ ఇంటర్ కనెక్ట్ అండ్ ఎక్స్ప్రెస్ రౌటర్ ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు మేము వచ్చి డేటాబేసెస్ దగ్గరికి వచ్చాం అనమాట. డేటాబేసెస్ లో ఆ కోడ్ కూడా రెడీ అయిపోయింది. బట్ GCPకి వచ్చేసరికి డెడికేటెడ్ ఇంటర్ కనెక్ట్ ని యూజ్ చేసి కనెక్షన్ ఇవ్వమంటున్నారు. ప్రజెంట్ అది అవుతుంది. ట్యాగింగ్ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది బాగా మీకు. లెట్స్ సీ ఇట్ ఈస్ డెస్ట్రాయింగ్ ఆర్ నాట్. అంతా డెస్ట్రాయింగ్. కొన్ని ఎందుకు ఒకటిసారి ఏమవుతుందంటే డిపెండెన్సీ ఉండవు, ఎర్రర్స్ ఇస్తుంది. అందుకని రెండోసారి రన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు మీకు. సో అది చెక్ చేసుకొని అంతా కూడా డెస్ట్రాయ్ చేయాలి మీకు. సో రేపు వచ్చి మనం వర్క్ స్పేసెస్ గురించి మాట్లాడదామండి. మీకు వర్క్ స్పేసెస్ మాట్లాడి, సో ఇవన్నీ ఇంకా నలిసి ఒక 10 క్లాసెస్ GCP ఉంటాయి, అవి చెప్పి తర్వాత పైథాన్ స్టార్ట్ చేయడం అనేది నా ప్లాన్ మనకి. సో చూద్దాం ఎట్లా పోతుందని. చలో ఇది నేను చూసుకుంటానండి మీకు. నేను వాట్సాప్ లో కోడ్ అప్లోడ్ చేస్తాను. ఎక్కడ చేద్దాం కోడ్? ఇక్కడికి వచ్చాక ఇది ఓల్డ్ కోడ్ ఉంది, ఓపెన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను న్యూ ఫోల్డర్ అని చెప్పి ఓల్డ్ అయిద్దాం. ఓల్డ్ అని చెప్పి దీనికి మూవ్ చేస్తాను మీకు. సో ఆ తర్వాత అయిపోయిందండి గుడ్. సో కాబట్టి బ్యాక్ వచ్చి తీసి మనం ఏం చేద్దాం, టెరాఫార్మ్ క్లాసెస్ 1 and 2 అని ఇస్తాను మీకు. ఓకే, కాకపోతే ఏం చేస్తానంటే మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ సర్వీస్ అకౌంట్ ఎక్కడ ఉంది, సర్వీస్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది మీకు, కీస్ డిలీట్ చేయండి మీకు. ఓకే, ఇదండి మనకి ఈరోజు సెషన్. లెట్స్ మీట్ అప్ టుమారో 11:30 మోస్ట్లీ, అండ్ విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఓకే, బై గైస్.